రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో దళిత విభజన చేస్తున్నారన్న కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. దళితులు విభజన జరిగితే దేశం కూడా విభజన జరుగుతుందని చెప్పారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం ఉత్తర దక్షిణ భారతదేశంగా విడిపోవడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనాలోచితమన్నారు. చంద్రబాబు వేసిన ఏకసభ్య కమిషన్ కి దళితులు గురించి తెలియదన్నారు. ఎస్సీ వర్గీకరణపై పవన్ కళ్యాణ్ స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి కేరళ లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకని చంద్రబాబు నాయుడిని అడుగుతున్నా నేను సూటిగా. ఆయన ఎక్కడో దావోస్ లో ఉన్నాడు, స్విట్జర్లాండ్ లో ఉన్నాడు. ఆయన అడుగుతున్నా నేను, ఎందుకు? పిచ్చి ఆలోచన కాదా? మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని వాడుకోవడం తప్పు అని తెలియజేస్తున్నారు. ఆయన వేసినటువంటి ఏకసభ్య కమిషన్, మిశ్రా అనేవాడు మొన్న ఎక్కడకు 80 ఏళ్ళు ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఆయనకు అసలు అంటరానితనం అంటే తెలీదు. ఉత్తరప్రదేశ్ వాడిని తీసుకొచ్చి ఇక్కడ వేసి దళితులను విభజించు అనంటే ఎక్కడా? ఏంటిది? చంద్రబాబు నాయుడు మా జిల్లా ఆయన కాకినాడకు వచ్చి నేను అడుగుతున్నాను, నేను ఎందుకు చేస్తావు? ఏం అవసరం? నేను చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. కాకినాడ నుంచి ఈరోజు ఈ దళిత విభజనకు వెళితే దేశ విభజన కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అయినా కూడా ఆశ్చర్యం అవసరం లేదని తెలియజేస్తున్నా.